మినిమం 100 కోట్లు అవుద్దా కాదా? ఎక్కడో రింగ్ రోడ్ అవతలున్నా భూమికి 190 కోట్లు వచ్చిందని నువ్వే గప్పాలు కొడుతీవి. ఇది గీడ కనుచూపు మేరలో ఉంది, ఇక్కడి నుంచి చూస్తే కనబడుతుంది. మీ ప్రగతి భవన్ నుంచి చూసినా కనబడుతుంది, నీ కమాండ్ కంట్రోల్ నుంచి చూసినా కనబడుతుంది, సెక్రటేరియట్లో నీ ఫ్లోర్ నుంచి చూసినా కనబడుతుంది, ముఖ్యమంత్రి ఆఫీసు విండో నుంచి చూసినా కనబడుతుంది. బాలనగర్ జీడిమెట్ల నాచారం ఎందుకు ఇది 3 కోట్లకి 4 కోట్లకి ఎకరం ఇస్తావు? ఇంత అర్థం కాకుండా ఉంటారు అమాయకంగా ప్రజలు. 100 కోట్లు వచ్చేదాన్ని ఎక్కడ లేదు ఇప్పటి వరకు. ఇటువంటి భూములకు సబ్ రిజిస్ట్రార్ విలువ తీసుకొని దాంట్లో నుంచి 30% కట్టాలనేది ఇక్కడ ఉందా ఇప్పటివరకు దేశంలో? గత పాలసీ అని చెప్పి అంటున్నారు మీరు. గత పాలసీ ప్రకారం ఇప్పుడు ఎక్కడ చేసిన చూపించిన ఒకటి దాన్ని కూడా విచారణ చేసి ఉంటే పాలసీనే ఉంటే ఆల్రెడీ కొత్త పాలసీ ఎందుకు రావాలి? దాన్ని ఇలా భుజాలు తడుముకొని క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పింది, ఏ కమిటీ చెప్పినా రేపు ఏ అధికారులు దీంట్లో భాగస్వాములైనా తప్పకుండా ఇబ్బందులు పడతారు. ఈ ఫైళ్ళ మీద ఎవరు సంతకాలు పెట్టినా తప్పకుండా అధికారులందరూ కూడా ఇబ్బంది పడతారు. ఇంత నేకెడ్గా, ఇంత బహిరంగంగా బట్టలు విప్పేసినట్టు కనబడుతుంటే ఇంకా మేమేందో దానికి పాలసీ అంటాం, కమిటీ అంటాం, తప్పించుకుంటామని అనుకుంటున్నారు. తప్పించుకోలేరు. ఎందుకు నివేదిక ఇస్తే ఎందుకు బయటపెడతలేవు? ఎందుకు దాచిపెట్టుకున్నావు? నివేదిక ఇస్తే పెట్టాలి కదా, పెట్టి వెంటనే కేసు పెట్టి మమ్మల్ని లోపల పంపాలి కదా. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? మా మీద ప్రేమ ఎక్కువైందా? ఇష్టం లేదా మమ్మల్ని లోపల పంపడం? పంపచ్చు కదా. అది తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిండా అట్లా? ఉందా ఎక్కడన్నా? ఆయన ఇచ్చింది ఆయన ఉందా? రాసి పంపిండాడు కదా. ఎక్కడ? సీఎం ఆఫీస్ నుంచా? మొన్న ఇది కూడా ఐక్యత ఇచ్చిందట. ఇప్పటి నుంచి మీరు ఎవరు మంత్రులు మాట్లాడుకునే లేదు, మీ పేరు మీద మేము రాసి పంపిస్తాం, మీరు ఓకే అంటే చాలు. ఈ హిల్ట్ పాలసీలో భాగంగానే వచ్చిన అగ్రిమెంట్ అటు. ఇది కూడా మీరు ఎవరు విమర్శలు చేస్తలేరు కాబట్టి అవి కూడా మీ పేరు మీద రాసి పంపుతాం. ఆ కష్టం కూడా మీకు అక్కర్లేదు, మీ ఇళ్ళకి మీకు పంపుతాం. అట్లా ఇటువంటి కాగితాలు కూడా అప్పుడప్పుడు రిలీజ్ చేస్తాం అని చెప్పి. అందులో నాకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉపయోగించే భాషలో కనపడలేదు చూస్తే. ఆ ప్రకటన కూడా అది సీఎం ఆఫీస్ రాసి పంపిందనేది కనబడుతుంది. తుమ్మల కానీ తుమ్మల పేరు రాసినట్లేదు అది. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి, తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది కానీ ఆడికి పోనోని దృష్టి ఏడ తగులుతుంది? ఏం తెలివి అది. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా. రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనెంబడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలియదు ఒక మాటలు, మైండ్లెస్.
వీళ్ళు ఒక మాట చెప్పాలంటే అజ్ఞానులు, మూర్ఖులు. గతంలో వీళ్ళకు ప్రభుత్వాలంటే తెలియదు, ప్రభుత్వ పాలసీలు తెలియదు. ఎంతసేపు బిచ్చం అడుక్కున్నట్టు పైరవీలు చేసేసి కాలేలు పట్టుకొని బీఫామ్లు అడుక్కొని ఎమ్మెల్యేలు అయిన బాపతులు వీళ్ళు. ఎవ్వడు బాధ్యతగా బడ్జెట్లు పెట్టినోడు కానీ ప్రభుత్వం నడిపినోడు లేడు తెలంగాణలో, కాంగ్రెస్లో. దాంతో నోటికి ఏది వస్తే అది వాగిన వాళ్ళ. ఇప్పుడు తెలుస్తుంది అసలు ప్రభుత్వం అంటే ఏంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తలే, ఏమైనా రియల్ ఎస్టేట్ దందకే పరిమితం అవుతున్నారు. ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఏమేం చేయాలనేది తెలియక మూర్ఖంగా మాట్లాడిన వాళ్ళు. తప్పకుండా పవర్ ప్లాంట్ రావాల్సిందే, అనేక రకాల పవర్ రావాల్సిందే, ప్రజల అవసరాలు తీర్చాల్సిందే, అందులో సందేహం లేదు. కానీ గతంలో వాళ్ళు మాట్లాడిన ఏవైతున్నాయో ఒక్కసారి రికార్డ్ వేసి చూసుకుంటే వాళ్ళ తెలివి తక్కువతనం ఎంత ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. అవల మేము చేసినాడు ఎక్కువ చేసిండు అవసరమే లేదని మాట్లాడారు. అది వాళ్ళ కొత్తది కాదు. మేము 27,000 మెగావాట్లకు చేరుకోవాలి అని మేము కేసీఆర్ గారు అనుకునేది ఆ రోజు, ఆ విజనే. కానీ ఇవాళ పూర్తి అయినాక మాట్లాడతాను నేను కూడా. అది రాని అగ్రిమెంట్ల రూపంలో రాని ఏం ధర, అవాళ ధరల మీద ఏం మాట్లాడినారు, ఇవాళ ధరలు ఏం ధరలు చేస్తున్నారు, అవాళ విద్యుత్ కొనుగోలు ఏ ధరల మీద చేసినాము, ఇవాళ ఏం చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. ఇంకా ముందుంది ముసల పండుగ, ఇంకా చాలా ఉంది. వీళ్ళు చక్కదనాలు బయట పెట్టేది తొందరమే అక్కర్లేదు. చాలా చూస్తాం, ఇలా భాగవతాలు చాలా బయటకు వస్తాయి, ప్రజలు చూస్తారు. మేము ఎంత బాధ్యతాయుతంగా చేసినామో ఆనాడు పక్క రాష్ట్రంతో దేశంతో పోల్చుకొని వాళ్ళకంటే ₹1 తక్కువలో ఎట్లా తేవాలి, 1 పైసా తక్కువలో ఎట్లా తేవాలి, ఎట్లా తాపత్రయపడి చేసినామో 24 గంటలు. కరెంటే లేని రోజుల నుంచి కరెంటే పోదు అని చెప్పి ఎట్లా సృష్టించినామో రికార్డు భారతదేశంలో. ప్రతిదీ మళ్ళీ ప్రజలకు చూపిస్తాం కళ్ళకు కట్టినట్టు. వీళ్ళ చక్కదనాలు ఏంది, వీళ్ళ భాగవతాలు ఏంది, వీళ్ళు చేస్తున్న పనులేంది అన్నీ చూపిస్తాం. అది అన్ని కథలు చెప్తా, అన్నిటి కథలు చెప్తాం. అందుబాటులో లేని దాన్ని కూడా ధర ఏమైంది, అందుబాటులో ఉన్నదానికి కూడా ధర ఏమవుతుంది కూడా చెప్తారు. రేపు అన్నీ తెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ.